కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా మనశాంతిగా అనిపిస్తుంది, రిలాక్సేషన్. పథకాల విషయంలో కానీ ఏమండి పథకాల విషయంలో కానీ పథకాలు అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మాకేమో పథకాలు ఏమి రావు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను, నెక్స్ట్ మేము వస్తాము అంటున్నాడు కదా, మీరేమంటారు? అట్ట అనుకోబట్టే మొన్న 11 వచ్చినాయి కదా. లాస్ట్ టైం కూడా అదే అన్నాడు, 175 అన్నాడు కదా. అంటే ప్రజల్లో ఇప్పుడే వ్యతిరేకత మొదలైంది, ఏ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత లేదు, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాకపోతే ఆయన అన్ని తాకట్లు పెట్టి స్కూల్లో ఎన్ని తాకట్లు పెట్టి ఇచ్చాడు, వీళ్ళు తాకట్లు పెట్టలేదు కదా. బయట నుంచి డబ్బు తెచ్చి ఒక్కటి కట్టదా వస్తున్నారు. అన్నీ ఒకసారి రావాలంటే రాదు కదా. బియ్యం పెట్టగానే అవదుగా అన్నాం, టైం పడుతుంది. మేము కరోనా కష్టకాలంలో కూడా మేము పథకాలు ఇంప్లిమెంట్ చేసామని వైసీపీ అంటున్నమాట, మీరేమంటారంటే? ఉన్న డబ్బులు కాబట్టి ఖర్చు పెట్టాడు. అదే ఇల్లు ఉంటే కానీ మొన్న వరదలు వచ్చినాయి, డబ్బు లేకపోయినా ఎక్కిన కొత్త అయినా కానీ ఎంత ఫాస్ట్గా ప్రతి ఇంటికి ఎలా జరగచ్చాడు. అర్ధరాత్రి దీనిలో వాటర్లు కూడా దిగిపోయి ఎరగల. అదే అప్పుడు ఉన్నట్టయితే జగనన్న ఉంటే కూడి నీళ్ళు లేకుండా అలాంటి వచ్చేవాళ్ళు, ఆ నీళ్ళు బురద నీళ్ళు తాగాల్సి వచ్చేది. మరి ఇప్పుడు వాళ్ళేమో సంక్షేమం అంటున్నారు, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ అంటుంది, ఎలా అనిపిస్తుంది? డెవలప్ అయితేనే కదా డబ్బు వచ్చేది. నువ్వు ఉచితంగా ఇంట్లో కూర్చోబెట్టేది నీకు 4,000 ఇస్తా 5,000 ఇస్తానంటే ఆడు పనికి పోయాడు, పనికి పోవట్లేదు కదా. ఇప్పుడు పని కల్పిస్తున్నాడు, పని చేసుకొని డబ్బు సంపాదించుకోమంటుండే, అది తప్పు కదా. ఇదే ఊరకిచ్చి దానికన్నా ఇది బెస్ట్ కదా. మరి ప్రజలు మరి మాకు ఆ ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు కదా, ఇంకా ఉన్నారు 47% ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం మారుతున్నారు ఇప్పుడిప్పుడే. కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అదే ఉంటుంది కదా. చదువుకున్న వాళ్ళు అయితే అర్థం చేసుకోగలుగుతారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగైనంటారా? 100%. మొన్న అమరావతి చూడటానికి వెళ్ళి వచ్చాము మేము. ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. అన్ని కోట్ల రూపాయలు నాశనం చేశాడు, కనీసం అర్థం కాదా. ఎలా ఉందన్న పరిస్థితి అక్కడ? మొన్న అమరావతి వెళ్ళి వచ్చాను, చాలా గర్వం అనిపించింది, చాలా బాగుంది. ఇంకొక 5 అనవసరంగా తప్పు చేసి 5 సంవత్సరాలు వెనకబడిపోయాం, లేకపోతే ఇప్పటి రెడీ అయిపోయేదే. అది చూసిన దగ్గర నుంచి నిద్రపట్ల ప్రాణం తరుక్కుపోయిందనమాట. ఎంత డబ్బు వేస్ట్, నీళ్ళన్నీ తోడి ఎంత వేస్టే కదా. అటు పోలవరం నాశనం అయిపోయాయి. మనకుంది 2 కదా, అమరావతి పోలవరం 2 నాశనం చేశాడు కదా. డబల్ అయిపోయాలి. అంతకుముందు 50,000 కోట్లు అనుకుంటే ఇప్పుడు ఏముంది 1,00,000 కోట్లలోకి వెళ్ళిపోయింది. ఎవరు తిన్నట్టు? గిరికొండ 500 కోట్లు, అది ఉంది కదా వైజాగ్. రిషికొండ ఉంది, ఆ రిషికొండ 500 కోట్లు ఎవరు తిన్నట్టు? అట్లా పడేసి అది ఎవరు వాడుకోవాలి కూడా. అంత కాస్ట్లీ పీపుల్ ఎవరు లేడే. జగన్ తప్పితే ఆయనకే ప్యాలెస్లు కావాలి. ఆ ప్యాలెస్లు తీసుకుని డబ్బు అని ఇస్తే బాగుండు. ఇప్పుడు మన కనుక అమరావతి కనుక పూర్తయితే ఎలా ఉంటుంది అన్న, యువతకు కానివ్వండి పబ్లిక్ కానివ్వండి? బ్రహ్మాండం కదా. ఇప్పుడు మనకి ఒకరి మాటలు చెప్పాలంటే మన ఏపీలో వచ్చే ముసలోళ్ళు తప్పితే కుర్రోళ్ళంతా మన ఇంటి దగ్గర లేరు. అందరూ హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు అటు చదువుకైనా కానీ ఉద్యోగానికైనా కానీ అటు వెళ్తున్నారు. ఇంకా ఉందంతా ఈ పెన్షన్దారులే. మొత్తం ఆ పెన్షన్ తీసుకోవడానికి కాపేశారు. బయటికి పోతే ఉండదు కదా. అబ్బాయి నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుని మేము ఇక్కడ పెన్షన్ తీసుకుంటాము, అలా జరిగిపోతుంది. అదే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తుంటే ఎలా ఉండేది అంటారా? ఈపాటికి బ్రహ్మాండంగా ఉండేది. ఈపాటికి బ్రహ్మాండంగా ఉండేది కదా, హ్యాపీగా ఉండేవాళ్ళం. 5 ఏళ్ళు వెనకపోలే, 20 ఏళ్ళు వెనకపోయినట్టు అయిపోయింది. తర్వాత 2047 విజన్ కూడా అంటున్నారు సీఎం గారు. ఏమన్నా 2047 విజన్ 47 కూడా అంటున్నారు, మీకు ఎలా? ఇదివరకు చెప్పాడు కదా 2020 అన్నారు. ఆయన ముందుగా ఆలోచిస్తారు.